హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ ఎక్స్ప్లోర్ చార్మినార్. నేను చార్మినార్కి అయితే వెళ్ళిపోయాను అండ్ అంటే మనం పర్టికులర్గా వీడియో తీసుకోవడానికి. అండ్ నేను ముఖ్యంగా ఏంటంటే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయని చాలా మంది చెప్పి విన్నాం కాబట్టి బ్యాంగిల్స్ అండ్ ఆల్సో జ్యువెలరీ ఇవి రెండు మ్యాండటరీగా తీసుకోవాలి అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి వెళ్ళాను. అండ్ వెళ్ళడానికి నిజంగా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. ఆల్మోస్ట్ లైక్ 2 hours పట్టింది అనమాట జర్నీకి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అండ్ దట్టు అది ఈవినింగ్ అయ్యేసరికి అస్సలు కొంచెం కానీ గ్యాప్ లేదు అని చాలా కష్టమైంది అనమాట వెళ్ళటానికి. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ కొంచెం అంటే వెళ్ళంగానే నాకేంటంటే మనము ఒక 4 చోట్ల తిరిగాక మనకి షాప్స్ కనిపిస్తాయి. నాకేంటి వెళ్ళంగానే ఏంది చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అన్నారు కదా, ఇక్కడంతా బ్యాంగిల్స్ లేవేంటి. సో ఎవరైతే బ్యాంగిల్స్ అనుకుంటూ వెళ్తారో కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్ మొత్తం ఏంటంటే ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, లైక్ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పి 150, 250, 350, 450 అని బోర్డ్స్ పెట్టుంటారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే బార్గెనింగ్ ఏం ఉండదు అనమాట. వాళ్ళు ఎంత అయితే పెట్టారో అంతకే కొనాలి. అండ్ అంటే చార్మినార్ కొంచెం ముందున్న షాప్స్ అన్ని యాజ్ యూజువల్ సేమ్ అట్లనే ఉంటాయి. కొంచెం అంటే ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు మనకు కావాల్సిన మనం ఏవైతే అనుకుని వెళ్తామో అండ్ మనకి రీల్స్లో ఏవైతే చూపిస్తారో అవన్నీ మనకు బ్యాక్ సైడ్ వెళ్ళంగానే ఆల్మోస్ట్ ప్రతి షాప్లో మనం వెళ్ళి బార్గెనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కాస్మెటిక్స్ ఒక్కటే నాకు కొంచెం అంటే లైక్ 50 రూపీస్కి అని పెట్టారు కానీ అవి అంత మంచిది కాదు. సో మోస్ట్లీ కాస్మెటిక్స్ అవాయిడ్ చేయండి. అండ్ జ్యువెలరీ లైక్ బ్యాంగిల్స్ అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి చాలా తక్కువ కాస్ట్. బట్ బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ వన్స్ నువ్వు తెలుగులో మాట్లాడమంటే మొత్తం ఫట్ అయిపోద్ది. సో నాకు కానీ సేమ్ అట్లనే అయింది. లైక్ జ్యువెలరీ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా మంది వాట్సాప్ గ్రూప్స్ పెట్టుకొని అందులో మనకి సేల్ చేస్తారు కదా, ఆ పీసెస్ అని ఏవైతే మనకి వాళ్ళు 650, 750 సేల్ చేస్తారు, ఆ పీసెస్ అన్ని మీరు ఎగ్జాక్ట్గా ఒక 250, 300 లోపే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫుట్వేర్ షాప్స్ ఉన్నాయి. లైక్ ఫుట్వేర్ ఏంటంటే మనకి 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే మనకి ఏదైతే మనం ప్రైసింగ్ పెడుతున్నామో ఆ ప్రైసింగ్ వర్త్ ఉండే క్వాలిటీనే ఉంటాయి అనమాట. ఏదైతే ఫుట్వేర్ కానీ ప్రతి ఒక్కటి మనం పెట్టే ప్రైసింగ్ బట్టే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ డాల్స్ ఉన్నాయి కదా, సో ఈ స్టఫ్ మొత్తం ఎలాగంటే ఏది తీసుకున్నా 100 రూపీస్, ఏది తీసుకున్నా 150 రూపీస్. సో ఆ టైప్లో పెట్టారన్నమాట ఫిక్స్డ్గా. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ జ్యువెలరీ సెట్స్ అయితే లైక్ మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటాం కదా, సో వాటికైతే ఈ సెట్స్ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఈచ్ సెట్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వాటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా కానీ సరే ఈచ్ సెట్ అయితే 100 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ సెట్స్ వచ్చేసరికి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి విత్ బాక్స్ వాళ్ళు 300 రూపీస్కి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో అక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ రేట్ అని చెప్పి, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్. వన్స్ మనం తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవచ్చు, నువ్వు ఏదైతే పర్టికులర్గా ఒకటి తీసుకున్నావో చెక్ చేసుకొని తీసుకోవాలి. బట్ ఈచ్ బాక్స్ అయితే 300. అండ్ ఇక్కడున్న ఈ పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి కదా, సో ఇవైతే 750 రూపీస్. సో మొత్తానికి ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. మొత్తం ఇవే ఉంటాయి ఇంకా షాప్స్, ఒక ఫిక్స్డ్ ప్రైస్ టైప్లో పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మొత్తం ఇవి బ్యాంగిల్స్, జ్యువెలరీ రిలేటెడ్, సో అవన్నీ ఉంటాయి. వాటికి ఏంటంటే లైక్ ఫిక్స్డ్ ప్రైజెస్ అంతా ఏముండదు, మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. బట్ ఆ బార్గెనింగ్ అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. సో నువ్వు లోకలా నాన్ లోకల్ అనేది మనకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడగానే వాళ్ళకి అర్థమైపోద్ది. సో లోకల్ వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ ఒక 100 రూపాయలకి ఇస్తాము అని అంటే మనకు ఖచ్చితంగా అది 300, 400 చెప్తారు. చెప్పి వాడు దాన్ని 200కి తగ్గిస్తాడు. అంతకు మించి ₹1 కానీ తగ్గించాడు. సో ఇది బేస్డ్ ఆన్ అంటే మనకు అక్కడ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్తే మనం బార్గెనింగ్ చేసుకుంటే ఓకే పర్లేదు, ఒక రకమైన ప్రైస్కి వస్తుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఫాల్టే, కష్టం. బార్గెనింగ్ చేయడం చాలా కష్టం వీళ్ళ దగ్గర. అంటారు కదా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పి. అలాగా నేను ఈ బ్యాంగిల్ షాప్లో ఆల్రెడీ ఇంతకు ముందు నాకు మనోజ్ తెచ్చినప్పుడు 150 రూపీస్ ఇచ్చారనమాట సెట్. బట్ అదే షాప్కి నేను వెళ్ళి ఈరోజు తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఒకటే ప్రైస్ 340 చెప్పారు, 300 కంటే తగ్గించమన్నారు. సో అలా ఉంటుందన్నమాట వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి. వాళ్ళ పర్సన్స్కి అయితే ఒక ప్రైస్ చెప్తారు, బట్ మనకైతే ఒక ప్రైస్ చెప్తారు. అండ్ దట్టు వీళ్ళు టూరిస్టులు ఓకే వీళ్ళు వచ్చారు అన్ని ఒక మైండ్ సెట్లో పడిపోయారంటే ఇంకా
అస్సలు తగ్గించారు ఎంత బార్గెన్ చేసినా. బికాస్ నేనైతే ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. వాడు ఫస్ట్ ఒకరిని అడిగినప్పుడు మొత్తం సెట్ 300 అన్నాడు, ఆ తర్వాత ఇంకొకరిని అడిగినప్పుడు 250 అన్నాడు. అంతే, అంతకుమించి ఒక్క రూపాయి తగ్గించలేదన్నమాట. సో అలా అయింది చార్మినార్ మొత్తం. అండ్ ఇవి వచ్చేసి ఈ రోటీస్ ఇవి మంచిగా ఫేమస్ అంటే అప్పట్లో మనకి చపాతీలు ఉండేవి కాదు కాబట్టి ఈ రాజుల కాలం వాటిల నుంచి ఈ ఏవైతే ఇక్కడ వీడియోలు చూపిస్తున్నానో ఇవి తీసుకొని వెళ్ళేవాళ్ళంట ట్రావెలింగ్ చేసినప్పుడు. సో ఇదండి అబౌట్ చార్మినార్ నా నుంచి నేను ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకున్నది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.